అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీకు వెంటనే అందాలంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక్కడ దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. సాగు భూములకే సాయం, వచ్చే నెలలో గైడ్లైన్స్ రిలీజ్ చేస్తాం. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తింపు. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు అంచనా. 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం. మరి రైతులందరూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు స్కీమ్లో చాలా లబ్ధి పొందడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఇంతవరకు నిధులు అకౌంట్లలో జమ కాకపోవడంతో రైతులందరూ కూడా ఈ రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. మరి దసరా కానుకగా రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి గతంలో అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రైతు బంధు వేసేవారు. కానీ ఇప్పుడు 7.5 ఎకరాల వరకే ఈ రైతు భరోసా వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఇంకా ఖచ్చితమైన విధి విధానాలు అయితే ఖరారు కాలేదు. మళ్ళీ కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా ఇస్తామని, వ్యవసాయేతర భూములకు సాయం ఇవ్వమని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి ఇక ఎన్ని ఎకరాలకు ఇస్తారనే దాని మీద ఇంకా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఇంకా చూస్తే అలా కాకుండా సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళను పెట్టుబడి సాయం నుంచి మినాయిస్తే ఇంకా చాలా ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుందని కూడా అంటున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాల లోపే రైతు భరోసా ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలని ప్రతిపాదనలు అయితే వచ్చాయి. మరి క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన ప్రపోజల్స్పై సీఎం రేవంత్ రెడ్డి చర్చించాక ఫైనల్ చేసి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ చేయనున్నారు. నిబంధనలు అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంతనే 7,500 కోట్లు అవుతుందని చెప్పి సెక్రటరియట్లో ఓ ఉన్నతాధికారి అయితే తెలిపారు. దీనికి సంబంధించి అప్డేట్ రాగానే అందిస్తారు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.